కాపులపై దాడికి తెగబడ్డ తెలుగు తమ్ముళ్ళట. అక్కడ ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ. ఆ గొడవని కాపులకి తెలుగుదేశానికి అంటగట్టేసింది సాక్షి పేపర్. ఇట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా వీరు ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో అప్పటి నుంచి ప్రారంభించారు. కానీ అవేవి వర్కౌట్ అవ్వు అనేటటువంటి విషయాన్ని వీళ్ళు ఇప్పటికైనా గ్రహించి ఇది కాకుండా ఇంకేదైనా అధికారంలోకి వచ్చే మార్గం ఏమన్నా ఉంటే, లేదంటే కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేటటువంటి మార్గం ఏదైనా ఉంటే ఆలోచించుకోవాలి. ఎందుకు పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే ఇక్కడ ఎందుకు వీళ్ళు ఎక్కువ హడావుడి చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? మోహన్ రెడ్డి గారు ఇందాక అంటా ఉన్నారు సార్, ఎక్కడైతే మా ఫోటో పట్టుకోగానే గెలిచేశాడని చెప్పి మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. కానీ టీవీకే పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటా ఉన్నారంటే ఆ దరిద్రపు కొట్టు ఫోటో పట్టుకోపోతే కనీసం మనకి 11 సీట్లు తగ్గాయి, ఆ 11 సీట్లు కూడా వచ్చి మనం సింగిల్ గా పోటీ చేసి గెలిచేవాళ్ళం అని అనుకుంటా ఉన్నారు. ఆ ఫోటో పట్టుకోపోతే 11 దగ్గర ఆగాం, ఆ ఫోటో పట్టుకోకపోతే ఆ 11 కూడా వచ్చాయని చెప్పేసి టీవీకే పార్టీ కార్యకర్తలు అనుకుంటా ఉన్నారు ఈరోజు. ఆ ఫోటో పట్టుకోబట్టే ఇలా అయిందని. ఇంకోటి ఏమనుకుంటా ఉన్నారంటే మనం పొలాల్లో దిష్టి బొమ్మలు పెడతాం, అలాగే టీవీకే పార్టీకి పట్టినటువంటి దిష్టిని ఆ ఫోటో పట్టుకొని చూపించేసి అరే బాబు దిష్టి ఏమనుంటే పోవాలరా అని కూడా విజయ్ చెప్పుకున్నాడని చెప్పుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళబట్టే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళబట్టే ఒక విషయం లక్ష్మీనాథ్ గారు, ఒక విషయం ఇక్కడ 9 నెలల క్రితం జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తే సొంత నియోజకవర్గంలో డిపాజిట్ రాలేదు, సొంత రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రాలేదు. కడప పార్లమెంట్ లో 2 సీట్లు గెలిచారు అంతే. పార్లమెంట్ గెలిచారు, ఇది పులివెందుల అసెంబ్లీ గెలిచారు, వాపస్ 10,000 గెలిచారు, 5 సీట్లు ఓడిపోయారు. వీళ్ళు పక్క రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తారు. వచ్చే సంస్థాగత ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు? పరిస్థితి 11 కూడా రావు, సింగిల్ డిజిట్ కంప్లైంట్ అవుతారు. ఇట్లాంటి కూటమిని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రలు కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద ఏదైనా ఫోకస్ చేస్తే, వచ్చే కంపెనీల మీద ఈ కోర్టుల్లో అక్కడెక్కడ కేసులు వేయకుండా వచ్చే కంపెనీలు స్వాధీనంగా ఆహ్వానిస్తే కనీసం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది, లేదంటే సింగిల్ డిజిట్ కంప్లైంట్ అవుతారు. ఈరోజు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయోగాలన్నీ కూడా మానేసి రాష్ట్రానికి వస్తున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా సాధారణంగా స్వాగతించి మేము వస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పండి, చూద్దారు నెక్స్ట్ ఎలక్షన్స్. అట్లీస్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ రానున్న రోజుల్లో ఆయన పాదయాత్ర చేయబోతున్నారంట. బొర్లు దండాల యాత్ర చేస్తున్నా మాకేం అభ్యంతరం లేదు సార్. లోకేష్ గారు పాదయాత్ర చేస్తానంటే 33 అడ్డంకులు పెట్టారు. మేము హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరునిగా ఆయన హక్కు చేసుకోవచ్చు. మా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, డెఫినెట్లీ మా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, ఆయన కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇస్తుంది. పాదయాత్ర కాకపోతే పొర్లు దండాల యాత్ర చేసుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. కూడా అదే కావాలి, ప్రజల్లోకి రావాలి, ఇన్ని ప్రజలు నిలదీయాలి. మావిగన్ గురించి ప్రజలు చర్చించుకున్నటువంటి విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర ద్వారా బయటకు వచ్చి ఆయన చెవుల నిండా శ్రవణానందకరంగా వినాలనేసి మా ఉద్దేశం. రైట్ వంశీ గారు, మళ్ళీ మాట్లాడతాను. ఎస్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్. కృష్ణాంజలి గారు, ఒకటే అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి రావాలని కోరుకోవటంలో తప్పేం లేదు. ఎందుకోసమనంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలవాలనే కోరుకుంటది. వాళ్ళు మొన్న ఓడిపోయారు కాబట్టి మళ్ళీ గెలవాలనేటువంటిది వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆకాంక్ష. అయితే దానికోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు అనేటువంటిది నా యొక్క ఆరోపణ. ఇందాక మోహన్ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. కృష్ణాంజనేయులు మా నాయకుడు ఇక్కడే ఉంటున్నాడు, మా నాయకుడు ఉద్యమాలు చేస్తున్నాడు, మా నాయకుడు పోరాటాలు చేస్తున్నాడు, కృష్ణాంజనేయులకు మాత్రం కనపట్టలేదని చెప్పేసి గౌరవంగానే చెప్పాడు. ఎందుకంటే లేకపోతే కళ్ళు గరపట్టలేదా, కృష్ణాంజనేయులకి కళ్ళు దొబ్బే, ఇలాంటి మాటలు ఏమి అనలేదు. కాబట్టి గౌరవం. మోహన్ రెడ్డి గారు మాత్రం అలా మాట్లాడలేండి. వైసీపీలో మోహన్ రెడ్డి గారు మాత్రం మాట్లాడరు. అందుకనే నేనేం చెప్తున్నా అంటే, మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మోహన్ రెడ్డి గారికి అర్థమైంది కాబట్టి. ఉద్యమము, పోరాటము, నిరసనలు ఇవనంటే నేను ఎందుకు దీనికి సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ ధరను నిరసన చేసిన దాన్ని కరెక్ట్ అని అన్నానంటే, అది ఒక రోజైనా సరే కరెక్ట్ ప్రజల తరపున నిరసనలు తెలియజేశాను. మిగతా విషయాల్లో చాలా మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థం కానటువంటి అంశం ఏంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మిర్చి రైతుల కోసం ఒక ర్యాలీ చేసి అడావుడి చేసేసి
ఆ పొగాకు రైతుల కోసం ఒక ర్యాలీ చేసేసి, మామిడి రైతుల కోసం ఒక ర్యాలీ చేసేసి, అదే విధంగా అరటి రైతుల కోసం ఒక ర్యాలీ చేస్తే దీన్ని ఉద్యమాలు అనరు. ఈ విషయం మీరు తెలుసుకోండి. పోరాటం అనరు, ఉద్యమం అనరు, నిరసనగా కూడా అనరు. అది ఒక షో, ఒక ర్యాలీ, పొలిటికల్ షో చేశాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల రైతులకి వచ్చిన ఉపయోగం లేదు, రైతులు చేసే పోరాటానికి ఆయన మద్దతు ఇచ్చింది లేదు, ఏమీ లేదు. పోనీ మీరు అనుకున్న విధంగా ఏమైనా ఈ ప్రైవేటు అది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ మీద ఏదో ఉద్యమం చేశాం అది బేనంట. ఈ అందరికి పిలిపించాడు, ఎక్కడికక్కడ సంతకాల సేకరణ చేశామని చెప్పారు. ఆ కోటి సంతకాలు ఏదో చెప్పారు, ఇవన్నీ అయిపోయి. పోనీ నేను అనుకున్నాను ఆ ఉద్యమం ప్రజల్లో ఉందండి. వాస్తవంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించొద్దు అని ప్రజలు కోరుకుంటున్నారు. చాలా పార్టీలు కూడా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని పార్టీలు పీపీపీని వ్యతిరేకించాయి. వాళ్ళందరూ కూడా ఉద్యమంలో ఉన్నారు, ప్రజలందరూ ఉద్యమంలో ఉన్నారండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యమంలోకి వచ్చేసి, ఆ రోజు వచ్చేసి ఏది గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చేసి మొత్తం ఈ రాష్ట్రంలో అలాంటి ఉద్యమం అంటే అసలు ఉండకూడదు అని దాని మీద నీళ్లు తెలిసాడు. ఇంకేం లేదు, ఇంకా నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత నువ్వు వచ్చేది ఎప్పుడు పోయేది ఎప్పుడయ్యా నువ్వు వచ్చి నాకు అర్థం కాదు. ప్రజలందరూ పీపీపీ అని వద్దు అని వాళ్ళు అనుకునేటువంటి పరిస్థితులు, ఉద్యమం చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మీరు పోనీ ఆ ఉద్యమం వాళ్ళ మద్దతు నువ్వు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఉద్యమాన్ని నీళ్లు కట్ చేశాడు. ఇక మరి ఉద్యమం కొనసాగింపు లేదు. ఇక ఆ రోజుతో క్లోజ్. మేము వస్తే వీళ్ళని జైలుకు పంపిస్తామని. నువ్వు వచ్చేది ఎప్పుడు? అసలు ముందు ప్రజలకు సంబంధించినటువంటి ఆ సమస్య ఉన్నప్పుడు, ఏదైనా ఒక అసంతృప్తితో, వ్యతిరేకతో ప్రభుత్వం మీద ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక కామన్ సెన్స్, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ విధమైనటువంటి అసంతృప్తిని వ్యతిరేకతగా మారినటువంటి దశకిన వస్తే అప్పుడు రాజకీయంగా అది ప్రతిపక్ష పార్టీకి ఉపయోగపడింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏముంది అని అంటే, ఈ జనమందరూ కూడా ఈ విధంగానే ఇబ్బందులు పడాలి. ఒకవేళ ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు పడేయండి, వాళ్ళే ఇబ్బందులు పడతారు, వాళ్ళే నష్టపోతారు. ఎందుకు? మరి నేనేదో అప్పుడు బట్టలు నొక్కి డబ్బులు ఎత్తే వీళ్ళకి అంటే ఇడుపు రూపాయల నుంచి తెచ్చేసాడు కదా జనానికి డబ్బులు వేసినప్పుడు, మరి వీళ్ళు బటన్ నొక్కి నాకు ఈవీఎంలు పెట్టి నన్ను గెలిపించలేదేంటి? 175 కావాలంటే నన్ను 11 సీట్లలో ఓడించారు. ఇప్పుడు అసెంబ్లీకి పోవాలంటేనేవో వాళ్ళు ఏ విధంగా ట్రోలింగ్ చేస్తారో, ఏ విధంగా చేస్తారో, ఏం చేసి అన్ని గుర్తున్నాయి కాబట్టి ఆయనకి పోవట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి జనం మీద ఉన్న కోపం. సో జగన్మోహన్ రెడ్డి గారికి జనం మీద కోపం ఉంది కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ ఫామ్ లోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? మనము జ్యోతిష్యులం కాదు, నేను పొలిటికల్ అనలిస్ట్ ని, నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి నా అవగాహన మేరకు నేను చెప్తున్నాను. ఎప్పుడూ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిద్దా రాదా అనేటువంటి తేలేటువంటి అంశం చివరి 6 నెలల్లోనే ఫైనల్ అయ్యేటువంటి, అంతే తప్ప ఈ ముందుగా జరిగేటువంటి ఇంకా 3 ఏళ్లు ఉంది సమయము. ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వం మీద కొన్ని అసంతృప్తులు కూడా ఉన్నాయి. అసంతృప్తులు వ్యతిరేకంగా ఏమన్నా మారితే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే ప్రత్యామ్నాయం ఏం లేదని గతి లేక ఏమన్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనం ఓట్లు వేస్తారని వైసీపీ ఎలాగేదో ఎదురు చూస్తుందో అని వాళ్ళు అనుకుంటున్నారేమో. నేను అనుకుంటున్నాను వైసీపీకి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మొన్న ఎన్నికల్లో ఉన్నటువంటి 40% ఓట్లు ఏవైతే వచ్చినాయని వాళ్ళు చెప్పుకుంటున్నారో, ఇప్పుడుకైతే 40% ఓట్లు వైసీపీ దగ్గర లేవు అని నేను నా పరిశీలనగా, నేను కొన్ని గ్రామాల్లో పరిశీలించిన దాని ప్రకారంగా నేను నాకు అర్థమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళు జనంలో లేరు. మొన్న ఏదో సిద్ధం సభలు పెడితే వాళ్ళని నమ్మి ఏదో వస్తారని తెలియక జనం కొంతమంది ఓట్లు వేసారు. ఆ ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. నాకు తెలిసి వాళ్ళకి 20-22% ఏమైనా ఓట్లు ఉంటే ఉంటాయేమో, అంతవరకు తప్ప వాళ్ళకి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎలా అధికారంలోకి వస్తారని ఇప్పుడు చెప్పగలను. ఇంకా రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు కొంచెం విన్నాను, అయ్యా కంక్లూడ్ చేయండి. లక్ష్మణ గారు మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి గురించి, ఆందోళన గురించి ఏ మాట్లాడాలనేది చెప్తాను. నాకైతే తెలియదు, కానీ నేను 9 ఎన్నికల ప్రచారం నుండి రాజకీయాల్లో నేను చూసిన రాజశేఖర రెడ్డి గారు ఫీజు సంబంధించిన రైతులకు సంబంధించిన టీచర్లు చేసిన
చంద్రబాబు ఢిల్లీలో బీచ్ కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆందోళన చేసి వెళ్ళి నేను చూడకుండా వల్ల కమ్యూనిస్ట్ అన్నిటిని గమనిస్తున్నా. మరి వీళ్ళకి ఏ విధంగా సమస్యల పైన పోరాటం చేసింది లేదు. మరి మామిడికాయల చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో నష్టం పక్క రాష్ట్రంలోనే పక్క రాష్ట్రంలో వాదించి అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కూటమి ఉంది కాబట్టి సంబంధించి బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. ఎక్కువ పండుతున్నాయి కాబట్టి వాటికి చేయాల్సిన అవసరం ఉందని అక్కడ వెళ్ళి ఈ విధంగా పొగాకు సంబంధించి మోహన్ రెడ్డి గారు వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు మాట్లాడేది మొత్తం